కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి బీచుల్లో బార్లు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద 2 జిల్లాలను ఎంపిక చేశారు. అందులో ముఖ్యంగా విశాఖ నగరానికి సంబంధించి ఆర్‌కే బీచ్‌లో ఈ బార్లు తెరిస్తే తప్పేంటి అని అక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఎంపీగా ఉంటూ, ప్రజాప్రతినిధిగా ఉంటూ బార్లు తెరవడం ఏంటి? ఆ వ్యాఖ్యలను సమర్థించడం ఏంటి? అని చెప్పేసని కూడా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీస్‌తో కూడా చిన్న పిల్లలతో ఆ బీచ్‌లోకి వెళ్తుంటారు అక్కడ సరదాగా గడపడానికి. ఈ నేపథ్యంలో కూడా ఒక పిల్లవాడు అక్కడ వాడు మద్యం సేవిస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? అతను ఏం తాగుతున్నాడు అన్నప్పుడు తల్లిదండ్రులు మద్యం సేవిస్తున్నారని చెప్పాలా? అసలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు? ఎందుకు అక్కడ బార్‌లను పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పేసని కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచుల్లో ఎందుకు తీసుకెళ్ళి గీతం యూనివర్సిటీలో పెడితే ఇంకా బాగుంటుంది కదా! అక్కడ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. చదువుకున్న తర్వాత వెంటనే అక్కడ మద్యం తాగుతూ చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా! ఎందుకు బీచ్‌లోనే ఏర్పాటు చేయాలి? డైరెక్ట్‌గా గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి, పూర్తి స్థాయిలో పిల్లలు కూడా చెడు దారిలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా? ఎందుకంటే ఇది ప్రజలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో మహిళల పైన అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి మద్యం మత్తులో. ఈ క్రమంలో అంటే అందరూ పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాల్లోనే మనం చూసుకుంటే చాలా అఘాయిత్యాలు జరగడము, మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు బీచుల్లోకి చాలామంది ఫ్యామిలీస్ కావచ్చు, యువత గావచ్చు, అమ్మాయిలు గావచ్చు, పెద్ద ఎత్తున గూడా ఆ ప్రాంతానికి వచ్చి సరదాగా గడపాలని కోరుకుంటారు. అయితే బీచ్‌లో ఈ బార్లు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి యువత మద్యం సేవించిన తర్వాత కూడా వారిపైన అఘాయిత్యాలు కూడా పాల్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అంటున్నారు. పూర్తిగా ఈ నిర్ణయము పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ఆర్‌కే బీచ్ ఇంకో జిల్లాలో కూడా ప్రారంభించాలనుకుంటున్నారు కాబట్టి, ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలా ఈ అంశం పట్ల కూడా. అక్కడ బీచ్‌ల్లో ఏర్పాటు చేయడాన్ని జనసేన లీడర్‌గా నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాల పట్ల స్పందించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్‌గా లేదు కాబట్టి, ఈరోజు యువత పెడదారిన పోయేటువంటి అవకాశం కనబడతా ఉంది కాబట్టి, ఫ్యామిలీస్‌తో అక్కడ రామకృష్ణ మిషన్ అంటే ఎంతో ప్రశాంతంగా గడపడానికే ఫ్యామిలీస్ సాధారణంగా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారని, ఈ క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ బార్‌లో కూర్చొని సిట్టింగ్ కూర్చొని అక్కడ తాగడం వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి, ప్రజలు ఆహ్లాదకరంగా అక్కడ గడపడానికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా రానున్న రోజుల్లో తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వైన్ షాప్స్ మనము నగరంలో మనం చూసుకుంటే గనక గుడి గావచ్చు, చర్చిలు గావచ్చు, మసీదులు కావచ్చు, అదేవిధంగా స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్కూళ్ళకు చాలా దూరంగా ఉంచాలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే అక్కడ పిల్లలు చదివే చోట ఉండకూడదు. ఈ నేపథ్యంలో వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, తాగిన వారు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, దూరంగా వాటికి ఉండాలని చెప్పి కోరుకుంటారు. అయితే ఎంతో ఆహ్లాదకరంగా బీచ్‌లోకి వెళ్లి ఫ్యామిలీస్‌తో పాటుగా ఇప్పుడు పెద్దోళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అందరూ కూడా అక్కడ ఆహ్లాదకరంగా అక్కడ గడపడానికి వెళ్ళిన క్రమంలో కూడా అక్కడ బార్లు తెరచడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా సరైనది కాదు. దీని మీద పునరాలోచన చేయాలి అని చెప్పేసని కూడా బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేస్తూ ఉన్నారు. జనసేన నేతగా కూడా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం.